హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే గనక నేను ఈ యొక్క సమ్మర్ వెయిట్ లాస్ డైట్ చార్ట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. సో, ఎవరైనా సరే ఈ రోజుల్లో త్వరగా బరువు పెరిగిపోతూ ఉన్నాం. కానీ తగ్గటానికి చాలా కష్టపడుతున్నాం. సో, కష్టంగా కాకుండా ఇష్టంగా ఈ యొక్క డైట్ మీరు ఫాలో అవుతూనే ఈ యొక్క వేసవి కాలంలో మీరు హైడ్రేట్‌గా ఉంటారు. దాంతో పాటు బరువు కూడా ఇట్టే తగ్గటానికి మీకు ఈ యొక్క వీడియో అనేది బాగా హెల్ప్ అవుతూ ఉంటది. కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు వెంటనే లైక్ చేసేసి, మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు అన్నీ చూడొచ్చు. ఇంకా డైట్ చార్ట్ చెప్తున్నాను. టైమింగ్స్‌తో కూడా చెప్తానండి. సో, మార్నింగ్ మనం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత 7 గాని, 8:30 ఆ ఒక టైమ్స్‌లో మనం ఈ యొక్క డ్రింక్ అనేది తాగాలి. దానికోసం అని చెప్పి ఒక బౌల్‌లోకి కొన్ని వాటర్ గోరువెచ్చగా చేసుకొని, అందులోకి ఈ యొక్క జీలకర్ర, జీరా అంటారు, క్యూమిన్ సీడ్స్ అంటారు. సో, ఈ యొక్క జీలకర్ర అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకొని, సో, దాని తర్వాత మనకి ఎక్కువ నానితే గనక ఇంకా బెస్ట్ అనమాట. మనకు ఆ ఒక ఫ్లేవర్ అనేది మంచిగా తగులుతది. సో, డైజెషన్ ఏంటి, స్టమక్ పొట్టున్నా కూడా తగ్గటానికి సో, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, కొవ్వు కరగటానికి కూడా మనకి యొక్క జీరా వాటర్ అనేది చాలా బాగా సహాయపడుతది గనక, సో, మనము వెయిట్ లాస్ చేస్తున్నాము అంటే ఎక్కువ హైడ్రేట్‌గా ఉండటంతో పాటు ఇలాంటి డ్రింక్స్ అనేవి కంపల్సరీగా మనం తీసుకోవాలి. సో, కొవ్వు అనేది ఇంకా బాగా త్వరగా కరగటానికి సహాయపడతది. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే గనక డ్రింక్ తాగేసిన ఒక 1 అవర్ గాని, ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తాము. సో, దానికోసం అని చెప్పి నేను ఫ్రూట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఈ యొక్క సమ్మర్‌లో మనకి ఎక్కువగా దొరికేది ఇది వాటర్ మిలాన్, ఇంకోటి కర్బూజా. పుచ్చకాయ, కర్బూజా బాగా దొరుకుతాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనం తీసుకోవటం చాలా బెస్ట్. అండ్ ఇందులో ఏంటంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటది. సో, సమ్మర్‌లో మనకి ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటాం చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క ఎక్కువగా వాటర్ ఉన్న ఫుడ్స్ లైక్ వాటర్ మెలాన్ కావచ్చు, అలాగే పుచ్చకాయ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ కేస్ ఆకలనిపిస్తే ఒక 11:30కి లేదంటే ఒక 10:30కి అలా మీకు ఆకలనిపిస్తే జాంకాయ తీసుకోవచ్చు. ఇప్పుడు జాంకాయలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. స్ట్రాబెర్రీస్ గానీ, సో, సీజనల్ ఫ్రూట్స్ అనేవి తినండి. కొంచెం ఎక్కువ తీపి పదార్థాలు కాకుండా, తీపితో ఉన్న ఫ్రూట్స్ కాకుండా కొంచెం ఇలాంటి ఫ్రూట్స్ అనేవి తీసుకుంటే ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వటానికి బాగా సహాయపడుతూ ఉంటదనమాట. సో, వన్స్ మనం వెయిట్ లాస్ అయ్యాము, మనం అనుకున్న ఒక వెయిట్ వచ్చిన తర్వాత మెయింటైన్ చేయడం అనేది అది వేరే ప్రాసెస్. కానీ ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే గనక ఇలాగ జీఐ తక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి మనం తీసుకోవటానికి ప్రిఫర్ చేయాలి. ఇంకా లంచ్ అయితే గనక ఒక 12:30 ఆర్ 1:30 ఆ టైంకి మనం తినాలనమాట. దీనికోసం అని చెప్పి నేనిక్కడ వైట్ రైస్ చూపిస్తున్నాను మీకు. సో, వైట్ రైస్ తినకూడదు అని అనుకుంటారు చాలామంది. అంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే వైట్ రైస్ వద్దులే అనుకుంటారు. కానీ మనం తీసుకునే క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం వైట్ రైస్ తీసుకోండి మీరు. మీరు కొంతమంది ఏం చేస్తారంటే ప్లేట్ నిండా వైట్ రైస్ పెట్టుకొని తింటా ఉంటారు. అలా కాకుండా కొంచెం వైట్ రైస్ తీసుకొని కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అదే నేనిక్కడ చూపిస్తున్నాను. సో, నేనైతే గనక పెరుగన్నం తింటున్నాను. దాంతో పాటు కొంచెం కర్రీ నంచుకొని తింటున్నా. ఇన్ కేస్ మీరు కొంచెము గుప్పెడు అన్నం తీసుకొని అందులో ఎక్కువ కూరేసుకొని తిని మీరు ఉట్టి పెరుగన్న తినాలి. సో, పెరుగన్నం తినటం చాలా మంచిది ఈ సమ్మర్‌లో. సో, అదే నేను ఈ యొక్క వీడియోలో చెప్పాలనుకున్నాను. సో, పెరుగన్నం కానీ కొంచెం కూరతో తిని పెరుగుతో కూడా తినొచ్చు. సో, అది మీ ఇష్టం. సో, బ్రౌన్ రైస్ అయితే గనక ఇంకా చాలా బెస్ట్. ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంకి సో, ఈ మధ్యలో ఎక్కువ వాటర్ మీరు తాగుతూ ఉండాలి. నేను చెప్పలేదని అస్సలు అనుకోవద్దు. సో, మీరు ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటే మీరు తినే ఫుడ్ కూడా చాలా తగ్గిచ్చేస్తారు. అదొక చిన్ని టిప్. సో, ఇక్కడ 4:30కి ఆ టైంకి నేను మజ్జిగ తాగుతున్నానండి. చాలామందికి బాడీ అనేది చాలా వేడుంది మాకు. అమ్మో! మేము అది తింటే వేడి చేస్తది, ఇది తింటే వేడి చేస్తది అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఆహ్, మీగడంతా తీసేసి మనకిలాగ మజ్జిగ చేసుకోవచ్చు. కొబ్బరి బొండాలు తాగొచ్చు. సో, కివి, కీరా ఇలాంటివి ఎక్కువ తింటూ ఉండాలి. సో, వాటి వల్ల మనకి వాటర్ ఇంటేక్ ఎక్కువుంటది. క్యాలరీస్ చాలా తక్కువుంటాయి. సో, మన ఒంట్లో ఉన్న వేడి కూడా పోతది.
ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాబట్టి నైట్ టైమ్ అయితే గనక మనం చాలా లైట్ ఫుడ్ తీసుకుంటాం బెస్ట్. కాబట్టి ఒక 6కి లేదంటే 7 లోపే మన డిన్నర్ అనేది కానిచ్చేస్తే ఎక్కువ సేపు మనకి తినకుండా ఉంటాం కాబట్టి అది కొంచెం ఫాస్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటది. దాంతో పాటు తినకుండా ఉన్నామంటే మనం వెయిట్ లాస్ అనేది అవ్వటానికి సహాయపడుతది. దానికోసం అని చెప్పి ఇప్పుడు నేను ఓట్స్ ఆమ్లెట్ అనేది చేసుకుంటున్నా. దానికోసం కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటా, కొన్ని ఓట్స్, పచ్చిమిరపకాయి అండ్ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ అయితే గనక పర్ఫెక్ట్‌గా సరిపోతది మీకు. ఎక్కువ ఆకలనిపించదు. ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. ఎక్కువ ఆకలనిపించదు. నైట్ టైము చాలామంది మేము ఫ్రూట్స్ తినొచ్చా అని అడుగుతారు. నైట్ టైమ్ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయటం చాలా మంచిది. మార్నింగ్ టైమే మనకి చాలా బెస్ట్ అండి ఫ్రూట్స్ అనేది. అందుకనే నేను మార్నింగ్ ఫ్రూట్స్ చూపించాను. ఈవినింగ్, నైట్ అయితే అస్సలొద్దు. టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి మిరియాల పొడి లైట్‌గా వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. చాలామంది డిఫరెంట్ స్టైల్స్‌లో ఉంటాయి ఓట్స్ ఆమ్లెట్ వేసుకోవడం. నేను ఇది చేస్తున్నాను. ఓట్స్ కూడా మనకది ఇన్‌స్టెంట్‌గా ఉంటాయండి. ఇది ఎక్కువ సేపు నానవసరం లేదు. ఓట్స్‌లో కూడా చాలా డిఫరెంట్‌వి ఉంటాయి. మీరు తీసుకునే ఓట్స్‌ని బట్టి మీరు తయారు చేసుకోవాలి. కొంచెం నేను నెయ్యి వాడుతున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అదంతా పానం మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చక్కగా కుక్ అవుతది. ఓట్స్ అనేవి నానేయి కాబట్టి మనకి ఎంత ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఇలా నేను ఓట్స్ ఆమ్లెట్ అనేది తయారు చేసుకుంటున్నాను నైట్ టైమ్‌కి. మనం ఇది ఎవ్రీడే ఫాలో అవ్వటానికి మనం ఒక వారం తిన్న తర్వాత అబ్బా! బోర్ కొట్టేస్తది అని అనిపిస్తది. నిజంగా మనము లైఫ్ స్టైల్ మనకు ఇలాగే ఉంటే గనక బోర్ కొట్టదు చాలా మందికి. కాబట్టి అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటూనే కష్టం అనకుండా ఇష్టంగా తింటూ అండ్ మనకి కష్టం అనిపించకూడదు అనుకుంటే గనక ఒకరోజు మీరు ఇది చేసి చూడండి ఈ డైట్. దాని తర్వాత మీరు వెయిట్ చెక్ చేసుకోండి. మీరు కొంచెం తగ్గుతారు కదా! హమ్మా! నేను తగ్గిపోయానా అనిపిస్తది. అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది. కొంచెం మోటివేషన్ అయ్యి ఇంకా నేను ఇలాగే ఫాలో అయితే నేను ఇంకా తగ్గిపోతాను అనుకున్న వెయిట్‌కి నేను రీచ్ అవుతాను. నాకు ఇష్టమైన బట్టలు నేను వేసుకోవచ్చు. దాంతో పాటు నేను హెల్తీగా ఉంటున్నాను. ఎటువంటి అనారోగ్యాలు రావు. మెయిన్‌గా అండి అనారోగ్యాలు ఇప్పుడు ఎవ్వరికైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు బరువు తగ్గండి అని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. అంత కాన్షియస్‌గా ఉండాలి మనం తినే ఫుడ్ ద్వారా. మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మంచి హెల్తీగా ఉండటం చాలా అవసరం. కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలా డైట్ ఫాలో అవుతూ ఉండండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎక్కువ వాటర్ అనేది తాగండి. పడుకునే ముందు నేను మార్నింగ్ చూపించిన జీరా వాటర్ తాగొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.